మరి ఎందుకు తీసుకున్నారు? మరి దగ్గర కానీ యాక్షన్ అగెయిన్స్ట్ కాప్స్ ఓవర్ గంజా లిక్కర్ కేసు. మరి ఎందుకు చేస్తున్నారయ్యా? అంటే నువ్వే ఒకవైపున జేమ్స్ బాండ్ అంటావు, నువ్వే మరోవైపున ఏమంటావు? విఆర్ అంటున్నావు, ఛార్జ్ షీట్ అంటున్నావు, నువ్వు విఆర్ అంటున్నావు, యాక్షన్ అంటున్నావు. మళ్ళీ ఓ పక్కేమో మీ ఎస్పీ డిఎస్పీ అందరూ డిఫెండ్ చేస్తూ ఉన్నారు, ఫ్రంట్ ఫుట్ మీద బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు ప్రొటెక్ట్ చేయడానికి. బైక్లో పారిపోయినాడు కానీ ఊరికి ఇస్తారు పాపం. ఇప్పటికే ఇరికిచ్చే కార్యక్రమాలలో భాగంగా నిజంగా వ్యవస్థ అనేది ఎంత దిగజారిపోయిందనే దానికి నిజంగా వ్యవస్థ ఎంత దిగజారిపోయిందని చెప్పడానికి ఎగ్జాంపుల్స్. మొన్న విజయవాడలో కృష్ణలంకలో సిఐ వేధింపులకు భరించలేక ఆత్మహత్య చేసుకునే ముందు వీడియో ద్వారా మరణ వాంగ్మూలం ఇస్తూ ఆత్మహత్య చేసుకున్న మాదిగ యువకుడు క్రాంతి కుమార్ అని కుటుంబం చేసిన ఆరోపణ ఏంది? నా కొడుకు చేత చేయకూడని పనులు చేయించే కార్యక్రమం చేయిస్తా ఉంటే తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి. హార్ట్ ఆఫ్ విజయవాడ. ఇంకొక పిల్లడు పోలీస్ స్టేషన్లోనే లాకప్ డెత్ గురై బూడిద కూడా దొరకని సాయి కృష్ణ, ఆయన వ్యవహారంలో కూడా ఇలాంటి చర్చే నడుస్తుంది. నిజంగా వ్యవస్థ అన్నది ఏ స్టేజ్కి వెళ్ళిపోతా ఉంది అనేది ఇవన్నీ దే స్టాండింగ్ ఎస్ ఎగ్జాంపుల్స్. నిజంగా ఈ అద్దంకి వ్యవహారంలో వింటా ఉన్న పరిస్థితులను ఘటనలు ఒకసారి చూస్తూ ఉంటే, ఆ తర్వాత సమాచారం వస్తూ ఉండేది ఒకసారి చూస్తూ ఉంటే, గ్రెనైట్ మాఫియా నుంచి పోలీసులు కలెక్షన్ చేసి ఎమ్మెల్యే కింద, చిన్నబాబు కింద, పెద్దబాబు కింద అని వాటాలు వేసి మరి పంచే క్రమంలో ప్రైవేట్ పార్టీ చేసుకుంటూ ఆడ మత్తులోకి పోయినారంట. ఆ మత్తులో నుంచి పోతా ఉన్నప్పుడు దారిలో ఇదంతా ఘటన. నిజంగా రేంజెస్ అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. ఐజీలకు రేంజ్లు ఇస్తారు, రాయలసీమ రేంజ్ అని, ఈ రేంజ్, ఆ రేంజ్, కోస్తా రేంజ్ అని, ఇట్లా రేంజ్లుగా డివిజన్ చేస్తుంటారు పోలీసులు సౌలభ్యం కోసం. ఫస్ట్ టైం ఇప్పుడు ఏం చూస్తూ ఉన్నాను తెలుసా? రేంజ్లుగా విభజించి సిండికేట్ ఫామ్ అయ్యి వీళ్ళే కలెక్షన్లలో పాత్రదారులుగా ఉండడం, ఎమ్మెల్యేలతో సహాయ సహకారాలు తీసుకుంటూ, ఎమ్మెల్యేలు వీళ్ళు అంతా కలిసికట్టుగా ఎమ్మెల్యేకింత, వీళ్ళకింత, చిన్నబాబుకింత, పెద్దబాబుకింత అని ఆర్గనైజ్డ్గా చేసుకుంటాం. ఫస్ట్ ఏం జరుగుతూ ఉంది? రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులు ఏమిటని చూస్తే, గంజాయి డ్రగ్స్ అన్నవి సప్లై స్థాయి దాటిపోయినాయి. సప్లై స్థాయి దాటిపోయి ఒక పెద్ద మాఫియాగా తయారైపోయింది. ఈ క్రమంలో నేరస్తులు, శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు, అధికారంలో ఉన్న పార్టీ పెద్దలు అందరూ కూడా కుమ్మక్కై నిజంగా దందా నడుపుతా ఉన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. మాఫియాగా ఏర్పడి విజయవాడలో విజయవాడలో నిడమానూరులో 140 కిలోల గంజాయి పట్టుబడితే విచారణ ఆధారంగా కేరళకు చెందిన గంజాయి డాన్ సోహేల్ను విశాఖలో అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొస్తే పటమట పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు. తీరా చూస్తే తప్పించుకున్నాడనేది కాదు, తప్పించబడ్డాడు అన్నది. జూన్ 9న ఈ ఘటన జరిగితే ఇప్పటి వరకు ఆ సోహేల్ను పట్టుకోలేకపోయినారు.
పోలీస్ స్టేషన్లో పెట్టినోడు కనపడకుండా పోతున్నాడు. విజయవాడలో నిడమానూరులో 140 కిలోల గంజాయి పట్టుబడితే విచారణ ఆధారంగా కేరళకు చెందిన గంజాయి డాన్ సుహేల్ను విశాఖలో అరెస్టు చేస్తే విజయవాడకు తీసుకువస్తే పటమట పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడు. పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడా తప్పించబడ్డాడా? జూన్ 9న ఈ ఘటన జరిగితే ఇప్పటి వరకు సుహేల్ను పట్టుకోలేకపోయారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో గంజాయి గుట్కా విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని స్వయంగా స్థానిక టీడీపీ నాయకులే కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయని స్థానిక టీడీపీ నాయకులే కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో ఇద్దరు మహిళా టీడీపీ నేతలు గంజాయి విక్రయిస్తున్నారని అదే పార్టీకి చెందిన వారు కలెక్టర్కు ఫిర్యాదు చేసినారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అధికార పార్టీకి చెందిన అనుచరులు తమిళనాడుకు 220 కేజీల గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. All these are facts on record. కుప్పంకు చెందిన టీడీపీ నేతలు ఒరిస్సాలో గంజాయి విక్రయాలు చేస్తూ పట్టుబడ్డారు. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఈరోజు చంద్రబాబు గారి పాలనలో సర్వం దోపిడీమయం, సర్వం గంజాయిమయం, డ్రగ్స్ మయం, నకిలీ లిక్కర్ మయం కాదా అని అడుగుతా ఉన్నా. అదే మా హయాంలో నిజంగా ఉక్కుపాలన ఎలా మోపినామని చెప్పడానికి నిదర్శనాలు. ప్రత్యేకంగా ఎస్సీబీని పెట్టినాం, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ప్రత్యేకంగా గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాం. ఆ ఫోటోలు కూడా చూపించినాం. 11,550 ఎకరాలలో గంజాయి పంటను ధ్వంసం చేసినాం. 11,550 ఎకరాలలో గంజాయి పంటను ధ్వంసం చేసినాం. 4.5 కోట్ల గంజాయి మొక్కలను తొలగించినాం. 13,210 మందిని అరెస్ట్ చేసినాం. 2,950 వాహనాలను జప్తు చేశాం. పొరుగు రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని గంజాయి రవాణా జరిగే రూట్లన్నింటినీ బ్లాక్ చేశాం. ఏజెంట్ల మాయలో పడి వారు చెప్పినట్లుగా గంజాయి సాగు చేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్న ట్రైబల్స్ కు అదే పనిగా గుర్తించి ఆపరేషన్ పరివర్తన్, ఆపరేషన్ నవోదయం కార్యక్రమాలు అమలు చేశాం. 144 కోట్లు ఖర్చు చేసి ఆల్టర్నేట్ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాం. ఇవన్నీ దాదాపుగా పోడి భూములు 3 లక్షల చిల్లర ఎకరాలు పోడి భూములు గిరిజనులకు పంచిపెట్టాం, ట్రైబల్స్ కు. ఇవన్నీ మార్పులు తీసుకొస్తూ మేము చేసిన కార్యక్రమాలు. ఈరోజు టోటల్ రివర్స్. పోలీసుల చేతనే వ్యాపారంలోకి భాగస్వామ్యం చేసి మాఫియా సామ్రాజ్యం, అధికార పక్ష నాయకులు, పోలీసులు అందరూ కలిసికట్టుగా ఒకటే చేస్తా ఉన్న మాఫియా సామ్రాజ్యం. ఈ రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర రైతులకు రావడం లేదు, కానీ ఒకే ఒక పంట గిట్టుబాటు ధర వస్తుంది, గంజాయికి మాత్రమే వస్తుంది చంద్రబాబు నాయుడు పాలనలో.
సంస్థల ఎన్నికల్లో అనానమస్ వ్యవస్థ సీట్ ఉండదు అని చెప్పారు. మరి ప్రతిపక్షంగా ఉండే ఎస్ఐలు కొట్టోళ్ళు వీళ్ళు సివిల్ డ్రెస్సులు అంటే రేడ్ ఎస్పీ ఏమంటాడు, రేడుకు పోతున్నాను ముందస్తు సమాచారంతో సివిల్ డ్రెస్సులు. నిన్న మీటింగ్ లో అనానమస్ గా వస్తే అక్కడ సీట్ ఇవ్వాలని చెప్పారు. ప్రతిపక్షంలో ఇత్తాది పోలీస్ వ్యవస్థలు ఉన్నప్పుడు ఫ్రీ అండ్ ఫెయిర్ అనేది ఏ లెవెల్లో జరుగుతుంది అనేది క్వశ్చన్ మార్కేమా.